హలో అండి. నేను మీ అశ్వత్థామ. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలు అయిపోయింది. కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండటం వలన ఇంతకు ముందులా చేయడం, వీడియోస్ చేయడం, మీ ముందుకు రావడం కుదరలేదు. ఈ మధ్య నా ఫ్రెండ్‌కి ఒక ఆమెకి బట్టల విషయంలో, డిస్కంఫర్ట్ విషయంలో ఎదురైన కొన్ని సంఘటనలు తన హెల్త్‌ని చాలా సివియర్‌గా ఇంపాక్ట్ చేశాయి. సో, హెల్త్, హ్యాపీనెస్ అనేది ఓన్లీ మనీ నుంచి, లేదంటే వెల్త్ నుంచి, అచీవ్‌మెంట్స్ నుంచి, సక్సెస్ నుంచి వస్తుంది అని చెప్పి మనలాంటి వాళ్ళం చాలామంది అనుకుంటాం. కానీ తనకి జరిగిన చిన్న డిస్కంఫర్టబుల్ సిట్యుయేషన్ అనేది నాకు లైఫ్ గురించి ఉన్న పర్సెప్షన్‌ని మార్చేసింది. సో, దీన్ని పంచుకోవాలి అనిపించింది. విత్ హర్ పర్మిషన్ నేను ఇచ్చేస్తున్నాననమాట. అయితే మనం కంఫర్టబుల్‌గా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వం. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి అన్న ఇదిలోనే ఉంటాం గానీ, ఆ కంఫర్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తది? భోజనం విషయంలో కూడా ఈ మధ్య మనం ఫుల్‌గా ఫోకస్ చేస్తున్నాం. జిమ్‌కెళ్తున్నాం. కానీ వేసుకునే బట్టల విషయంలో మాత్రం ఏమో అంత కాన్షియస్‌గా ఒక డెసిషన్ అయితే మనం తీసుకోవట్లేదు. అలాగే తను కూడా ఎప్పుడు ట్రెండీ బట్టలు, స్టైలిష్‌గా ఉండే బట్టలు తీసుకుంటుంది. జారా అని, ఇట్లాంటివని, లేదంటే లోకల్ మార్కెట్స్‌లో గానీ, అప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ కొంచెం లో కాస్ట్‌లో వచ్చేవి, ఒక 4, 5 సార్లు ఏసుకొని పారేసే బట్టలు, ఇలాంటివి తను సెలెక్ట్ చేసుకునేది. ఇలాగే ఒకసారి ఎక్కడి నుంచో వచ్చినట్టుంది. డ్రెస్ తీసుకుంది. స్టైలిష్‌గా ఉంది. లో కాస్ట్ అని చెప్పేసి ఏదో టాప్ అండ్ తీసుకున్నది. వేసేసుకొని బావుంది, సూపర్‌గుంది, ట్రెండీగా ఉంది, స్టైలిష్‌గా ఉంది అని చెప్పేసి యాజ్ యూజువల్ ఆఫీస్‌కొచ్చేసింది. బట్ ఆఫీస్‌కొస్తున్న దారి నుంచే చెమటలు పట్టడం, ఇచ్చింగ్ రావటం, క్యాజువలేలే అన్నట్టుగా వదిలేసింది. అయితే ఆఫీస్‌కొచ్చిన తర్వాత ఇవి కొంచెం సివియర్ అయితం మొదలైనయనమాట. ఆఫీస్‌లో ఉన్నోళ్ళు కూడా కొలీగ్స్ ఉంటాం గదా! జస్ట్ లంచ్ టైమ్‌లో కూర్చొని అందరం మాట్లాడుకుంటా ఏదో టాపిక్ అనుకోకుండా ఈ ఇచ్చింగ్ మీద, స్వెట్టింగ్ మీద అందరూ డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సిమిలర్ సేమ్ థింగ్స్ కొలీగ్స్‌లో ఉన్న ఒక ముగ్గురు, నలుగురు కూడా షేర్ చేసుకున్నారు. ఇక్కడ మాలో మాకే కొన్ని డౌట్స్ రావడం అనేవైతే మొదలైనయి. ఏంటివి? అంటే ఇంతకుముందు కూడా నేను ఇలాంటి డ్రెసెస్ వేసుకున్నా కదా! ఎప్పుడూ ఇలాగ అవ్వలేదు. ఎందుకని ఇప్పుడు బాడీ ఇదిలా రియాక్ట్ అవుతుంది? మెటీరియల్ లో క్వాలిటీనా? లేదంటే ఆహ్, ఇవాళ ఏమన్నా అట్మాస్ఫియర్ చేంజెస్ ఏమన్నా సివియర్‌గా ఉండటం వలన? లేదంటే స్కిన్ సెన్సిటివ్ అవ్వటం వలన? ఇదేం అర్థం కాలేదు. సో, ఫ్రీ టైమ్ చూసుకున్నాం. రిసర్చ్ చేయడం మొదలుపెట్టింది తను. రిసర్చ్ చేస్తా మధ్య మధ్యలో మాకు గ్రూప్స్ ఉంటాయి కదా! అందుట్లో మెసేజెస్ పెట్టడం మొదలుపెట్టింది. ఓహ్! ఈ డ్రెస్ ఇలాగా, ఈ డ్రెస్ ఇలాగా, ఈ డ్రెస్ ఇలాగా. సో, తన ఫైండింగ్స్ ఏంటి అంటే హ్మ్. మనం వేసుకునే బట్టల్లోనే రకాలుంటాయి. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ అని, సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అని, సెమీ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అని. టు బీ హానెస్ట్ నాకింతవరకు ఇన్ని రకాల బట్టలుంటాయని తెలీదు. ఏదో ఎళ్ళామా బాడీకి ఫ్రీగా అనిపించిందా, కానీ తను తీసుకున్న డెసిషన్ ఏంటంటే స్టైలిష్‌గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి. ఈ ఈ కాన్సెప్ట్ తనదే. అందరి ముందు బాగా సూపర్‌గా అపియర్ అవ్వాలి. తననే కాదు, మా కొలీగ్స్‌లో కొంతమందిది అలాంటి మైండ్ సెట్. వాళ్ళు అలాగే తీసుకున్నారు. సో, వాళ్ళ వార్డ్‌రోబ్స్‌లో ఉన్న డ్రెసెస్ అన్నీ కూడాను కంప్లీట్‌గా 90% దాకా సింథటిక్ మెటీరియల్ అంట. అంటే సినిమాల్లో వేసుకునే స్పాండెక్స్ మెటీరియల్ గానీ, నైలాను, యాక్రిలిక్ అని, ఇంకా ఏమున్నాయి సింథటిక్ మెటీరియల్స్ అండి ఇవి. ఇవి ప్రింటెడ్ వెర్షన్స్ వస్తా ఉంటాయి. ఈ సింథటిక్ మెటీరియల్స్‌లో చాలా వరకు కెమికల్స్ యూజ్ చేయడం, కెమికల్ ప్రాసెసింగ్స్ జరగటం. అది గాక ఈ మెటీరియల్స్ కూడా పెట్రోలియం బేస్డ్. అంటే నేను యాజ్ ఏ సైట్ ఎంప్లాయీని నేను. కార్పొరేట్ ఎంప్లాయీస్‌కి ఉండొచ్చు. మీకు ఎక్కువ ఫీల్ అవ్వచ్చు. మీకీ తెలియకపోవచ్చు. సైట్ ఎంప్లాయీస్‌లో ఏమవుతుందంటే పెట్రోకెమికల్ ప్లాంట్స్ అని ఉంటాయి. అంటే పెట్రోల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత బై ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ బై ప్రొడక్ట్స్ నుంచి హై డెన్సిటీ పాలిమర్స్ అని చెప్పి, లో డెన్సిటీ పైప్స్ అని చెప్పి, ఇలా పాలిమర్స్‌ని రెడీ చేస్తాం. ఇలాంటి పాలిమరిక్ వేస్ట్ నుంచి సింథటిక్ మెటీరియల్స్ తయారవుతాయి, ఫ్యాబ్రిక్స్. ఆ సింథటిక్ ఫ్యాబ్రిక్స్‌తోనే బట్టలనేవి ఇవన్నీ చేస్తారనమాట. సినిమాల్లో లో కాస్ట్, చీప్ కాస్ట్‌లో కావాలి కాబట్టి ఎక్కువ
ఈ స్పాండెక్స్ మెటీరియల్ యూజ్ చేస్తారు. పాలిస్టర్ మెటీరియల్స్ ఇవన్నీ లో కాస్ట్‌లో వస్తాయి. ఇవి సింథటిక్ మెటీరియల్స్ అంటారంట. ఈ సింథటిక్ మెటీరియల్స్ స్కిన్‌కి కాంటాక్ట్ అయినప్పుడు ఎలర్జీస్ రావటం, ర్యాషెస్ రావటం, బాడీలో ఉన్న హీట్‌ని అక్కడికక్కడే ట్రాప్ చేయడం, మన కాటన్ను లేకపోతే లినెన్ దుస్తుల్లాగా ఇవి చెమటని పీల్చుకోవంట. చెమటని అక్కడికక్కడే ట్రాప్ చేసి, హీట్‌ని అక్కడికక్కడే ట్రాప్ చేసి, అక్కడ ఫంగస్, బ్యాక్టీరియా పెరిగేలాగా చేస్తాయి. లైక్ మన అండర్ ఆర్మ్స్‌లో గానీ, కొంచెం ప్రైవేట్ పార్ట్స్‌లో గానీ, ఇక్కడ చెమట ఎక్కువ పట్టే ఇది ఉంటుంది. ఆ చెమటని అవి పీల్చుకోకుండా అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేయడం. ఇంకా కొంచెం సివియర్ కేసెస్‌లో మేల్ ఫెర్టిలిటీ రిలీజ్ చేసే టెస్టోస్టెరాన్‌ని ఎఫెక్ట్ చేయడం. ఫీమేల్స్‌కి కూడా యూరినరీ ట్రాక్ట్స్‌లో కొంత ఇన్ఫెక్షన్స్‌ని క్రియేట్ చేయడం కూడా, అలాగే చెస్టు కొంచెం చెమట ఎక్కువ పెట్టే రీజియన్స్‌లో వీటిని ఎఫెక్ట్ చేయడం ఈ చేస్తాయండి ఈ బట్టలు. సో, ఆ ఇచ్చింగు ఇది అంతా కూడా ఈ బ్యాక్టీరియా వలన, ఈ ఫంగస్ వలన, అక్కడ పేరుకుపోయిన చెమట, ఈ డస్ట్ ఇరుక్కుపోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల. తనకేమైందంటే బాడీ మీద బాగా స్కిన్ ర్యాషెస్ లాగా వచ్చేసి తెల్లటి పొక్కులుగా వచ్చేసింది. అది ఒళ్ళంతా పాకటం, స్ప్రెడ్ అవ్వటం మొదలైందనమాట. సో, ఏంటి ఇంతకుముందు యేసుకున్నాను, ఇప్పుడేసుకున్నాము అంటే డాక్టర్‌ని తను కన్సల్ట్ అయితే రెగ్యులర్‌గా లాంగ్ టర్మ్ యూసేజ్ చేయడం వలన స్కిన్ అనేది స్కిన్ తనకున్న సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ కోల్పోవడం సంథింగ్. ఆ కెమికల్స్ గూడా బాడీతో రియాక్ట్ అయ్యి, ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయినాయి తనకి. ఇవాల్టికి గూడా తన స్కిన్ ఇంకా నార్మలైజ్ అవ్వలేదు. స్కిన్‌కి ఏదైనా సింథటిక్ మెటీరియల్ గానీ, సెమీ సింథటిక్ మెటీరియల్ గానీ స్కిన్‌కి టచ్ అవ్వంగానే వెంటనే అదొక ర్యాష్ స్ప్రెడ్ అయిపోతుందనమాట. తను నాన్ వెజ్ మానేసినా గానీ ఆ రోజుకి ఫుడ్ విషయంలో కాదు, ఈ బట్టల విషయంలోనే తనకి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో, అంటే ఫుడ్ విషయంలో మనం కేర్ తీసుకుంటున్నాం. ఎక్సర్‌సైజెస్ విషయంలో మనం కేర్ తీసుకుంటున్నాం. ఒంటి మీద యేసుకునే బట్టల విషయంలో మాత్రం మనం కేర్ తీసుకోవట్లేదు. లో కాస్ట్‌గా వస్తుంది. అందరూ జనాలు చూసి మనల్ని అప్లాజ్ చేస్తున్నారు అన్న దీంట్లోనే ఉంటున్నాం తప్ప, డ్రెస్ అనేది హెల్త్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, మనం వేసుకునే బట్టలు మన కాన్ఫిడెన్స్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది మనం ఆలోచించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సబ్‌కాంటినెంట్‌లో మనకిది వేడి వాతావరణం, ఉక్క వాతావరణం. ఇక్కడ వేసుకోవాల్సిన బట్టలు ఎలా ఉంటాయంటే కాటన్ ఉంటాయి, వూల్ ఉంటది, లినెన్ క్లాత్స్ ఉంటాయి. ఎలాంటి క్లాత్స్ ఏసుకోవాలి. లేదంటే రేయాన్ లాంటివి సెమీ సింథటిక్ టైపు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే పాలిస్టర్‌లో గానీ, లేదంటే ఈ నైలాన్ టైప్స్, నైట్ ప్యాంట్స్‌లో అయితే నైలాన్ చాలా వరకు ఉన్నాయి. చాలామంది పిల్లలకు కూడా ఏస్తున్నాం మనం అయి. ఇవి స్కిన్ ర్యాషెస్‌ని ఇంకా ఎగ్జాసర్బేట్ చేసి హెల్త్‌ని చాలా స్పాయిల్ చేస్తున్నాయి. సో, స్టైల్‌గా ఉండటం ముఖ్యమే. నేను కాదనట్లేదు. మిగతా బట్టలు నేను చెప్పినయి కొంచెం ముడతలు ఇవి ఉంటాయి. అవి ముడతలు పడవు. ఈ స్పాండెక్స్ ఇలాంటి మెటీరియల్. అలాగని చెప్పి హెల్త్‌ని స్పాయిల్ చేసుకుంటామా? వన్స్ హెల్త్ పాడైపోయిన తర్వాత మనం ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడమే తప్ప, ఆ కాన్ఫిడెన్స్ మనం ఏదైతే లూజ్ అయ్యామో, మన హెల్త్ బాగున్నప్పటికి, హెల్త్ బాగోనప్పటికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్‌లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఆ కాన్ఫిడెన్సే మనకి మన మూడ్‌ని, మన ఎనర్జీని, మనం ఈవెన్ కాన్సంట్రేట్ చేసే ఎబిలిటీని గూడా అదే డిసైడ్ చేస్తది. సో, బట్టలు స్టైల్‌గా ఉన్నాయా, ట్రెండీగా ఉన్నాయా అనే దానికంటే కూడాను మనకి కంఫర్టబుల్‌గా ఉన్నాయా, హెల్తీగా ఉన్నాయా అనే ఒక డెసిషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా బట్టలు కొంటే బావుంటుంది. ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఈ ఫాస్ట్ ఫ్యాషన్‌లో చాలామంది హెల్త్ పాడవుతుంది. అయితే ఆడవాళ్ళకి చాలా పాడవుతుంది. డబ్బులు పోతున్నాయి, ఆరోగ్యము పోతుంది అండ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు. కొంచెం బెటర్ డెసిషన్స్ తీసుకొని ఫుడ్‌లో మనం ఎలాగైతే కేర్ తీసుకుంటున్నామో, బట్టల విషయంలో కూడా అలా కేర్ తీసుకుంటే బాగుంటది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇలా మీ ముందుకి ఒక వీడియో తీసుకురావటం జరిగింది. టిల్ దెన్ థాంక్ యూ. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.